ఈ బాబు నీతో పాటు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకో. నేనా? మా ఇంట్లోనా? ఎందుకు అంతలా షాక్ అవుతావు? మీ ఇంట్లోనే మీ బాబుతో పాటు పెంచుకో. నా భర్త మామూలు మనిషి అవుతాడు, మరణాన్ని జయిస్తాడు, నా కోసం జయిస్తాడు. నా మీదే రివర్స్ స్కెచ్లు వేసి నాతోనే ఆడుకోవాలని చూస్తావా? ఇప్పుడు నీతో ఎలా ఆడుకుంటున్నానో చూడవే. భగవంతుడా, బలిరాజుకేం కాకూడదు. బలిరాజు ప్రాణాలతో ఉండాలి. తనని కాపాడు తండ్రి. పద్మనాభం గారు ఎక్కడున్నారు? నేను యలమంచిలో ఉన్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. అయితే మీ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఒకసారి కాల్ చేయండి. ఎక్కడో చోట కలిసి మాట్లాడదాం. కొడుకు ఎలా ఉంటాడో, వాటి పోలికలు ఎలా ఉంటాయో తెలుసుంటే కనిపెట్టడం పెద్ద కష్టమయ్యేది కాదు. చిన్న క్లూ కూడా లేకపోయేసరికి ఇలా కనిపెట్టాలి అర్థం కాకుండా పోయింది.
సార్ లాయర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను సార్. ఏంటి లాయర్ గారు చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు? మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను సార్. ఏంటది? అప్పగారు 20 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన కేసు గెలిచాం సార్. ఏం మాట్లాడుతున్నావు లాయర్? అవును సార్, 100 ఎకరాల ఆస్తిని దాయాదులు వదులుకున్నారు సార్. జడ్జిమెంట్ మనకే ఫేవర్గా వచ్చింది సార్. పొద్దున్నే ఎవరి ముఖం చూశారో గానీ ఒక మంచి గుడ్ న్యూస్ విన్నారు. ఎంత మంచి న్యూస్ చెప్పేవాళ్ళు లాయర్. అప్ప బ్రతుకున్నప్పుడు ఎంత ట్రై చేశాడు ఆ ల్యాండ్ కోసం. తీరా ఆ ల్యాండ్ మన చేతికి వచ్చే సమయానికి అప్పే లేకుండా వెళ్ళిపోయాడు. ఎనీవేస్ చాలా మంచి న్యూస్ చెప్పేవాళ్ళు లాయర్. థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. పొద్దున్నే ఎవరి ముఖం చూశారో గానీ ఒక మంచి గుడ్ న్యూస్ విన్నారు. నిజంగానే ఈరోజు ఊహించిన అద్భుతం జరిగింది. ఈ నరకం నుంచి నన్ను బయటపడే దేవుడా అని మొర పెట్టుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? లేకపోతే కోమలో ఉన్న నీ భర్త ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలని పూజ చేయడానికి వెళ్తున్నావా? ఏమైంది శ్వేత? ఎందుకు పడేశావు? చూడు, నీ మనసు ముక్కలైనట్టే ఇవన్నీ ఎలా ముక్కలైపోయాయో. షాక్ అయ్యావా శ్వేత? ఏం మాట్లాడుతున్నావు? నా భర్త కోమలా ఉండడం ఏంటి? ఆయన మీరెప్పుడు చంపేశారు కదా. ఇన్ని రోజులు మేము ఆ భ్రమలోనే బ్రతికామే, కానీ అది నిజం కాదని నిన్నే తెలుసుకున్నానే. నువ్వు సీక్రెట్ గా పెట్టుకున్న పని మనిషి గంగతో మాట్లాడావు కదా, అప్పుడే తెలుసుకున్నాను. ఈ ఫోన్తోనే కదా మాట్లాడావు? ఏ భవానీ, రావే. పాపం నిన్ను చూసి జాలిపడి నీకు సహాయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది కదా. ఇటు రావే.
ఇంటి తిండి తింటూ దీని పట్ల కృతజ్ఞత చూపించినందుకు నీకు నేను వెయ్యబోయే శిక్ష ఎలా ఉంటుందో తర్వాత తెలుస్తుంది. పోవే. ఇన్ని రోజులు నువ్వు రహస్యంగా దాచిన నీ భర్త ఇప్పుడు ఈ శశిముఖి అండర్లో ఉన్నాడు. నీ భర్తని అక్కడి నుంచి ఎత్తుకొచ్చేశాను. అవును శ్వేత, నమ్మాలనిపించడం లేదా? గంగా, కోమలా ఉన్న నీ భర్తకు సేవలు చేయడానికి నువ్వు కేర్ టేకర్ గా పెట్టుకున్నది దీన్నేగా? ఇంకా ఏదైనా అనుమానం ఉందా? ఏదేమైనా నీ తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నానే. మా ఇంట్లోనే ఉంటూ మా మీద స్కెచ్లు వేశావంటే చిన్న విషయం కాదు. సరే, ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. నా తమ్మ మా అప్పని వెతకడం కోసం వెళ్ళి అడ్రస్ తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నీకు నీ భర్త కావాలో బిడ్డ కావాలో డిసైడ్ చేసుకో. బిడ్డ ఎక్కడున్నాడో చెప్పకపోతే కోమాలో ఉన్న నీ భర్త శాశ్వతంగా పైకి పోతాడు. నువ్వు నా తండ్రిని సిద్ధప్పని చంపినట్టే నేను నీ భర్తను చంపుతాను. కత్తితో పొడుస్తాను, గన్తో కాలుస్తాను. చెప్పు, మా అప్పని మాకిస్తావా? మా దగ్గరున్న నీ భర్తని చంపుకుంటావా? ఆలోచించుకునేంత టైం లేదు, తొందరగా చెప్పు. చెప్పవా? రేయ్, దీని మొగుడిని తీసుకురండ్రా. దీని కళ్ళ ముందే ముక్కలు ముక్కలు చేసేద్దాం. అట్నే శశమ్మ. ఆగండి. ఆగండి. ఆగమన్నావంటే చెప్పడానికి డిసైడ్ అయ్యావన్నమాట. ఇంకెందుకు ఆలస్యం? తొందరగా చెప్పు. నా భర్తను చూపిస్తే చెప్తాను. ఇలాంటి వేషాలు వేస్తే క్షణం కూడా ఆలస్యం చేయను, వెంటనే చంపేస్తా. రేయ్, వెళ్ళండ్రా. ఆగండి, ఆగండి, చెప్తాను. చెప్పు. ఆ బిడ్డ ఎలమంచిల్లో ఎలమంచిల్లో ఒక అమ్మాయి దగ్గర ఉన్నాడు. ఒక అమ్మాయి దగ్గర ఉన్నాడని నాకు తెలుసు. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి పేరు చెప్పు. దాని పేరు చెప్పు. ఆ అమ్మాయి పేరు చెప్పద్దమ్మా. అభి గారు వీళ్ళ దగ్గర లేరమ్మా. అవునమ్మా, మీ భర్త వీళ్ళ దగ్గర లేరు. మీ దగ్గర నిజం రాబట్టడానికి
ఇలాంటి నాటకం ఆడుతున్నారు. వీళ్ళని చంపేసినా పర్లేదమ్మా, మీకు నేను ఇచ్చిన మాట మాత్రం తప్పను. బాగుందే, నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది. రే, దీన్ని ఎన్ని కొట్టినా నిజం చెప్పలేదు సరికదా, నిజం చెప్తున్న దీని నోరు మోయించేసింది. ఇంకా దీంతో మనకు అవసరం లేదు, దీన్ని లేపేయండి. అట్నే అమ్మా. వద్దు, ఏయ్, గంగని అవే. చేయొద్దు. పద. వద్దు, శ్వేతమ్మ, నేను చచ్చిపోయినా పర్లేదు, మీరు మాత్రం నిజం చెప్పకండి. పద. వద్దు, గంగని చేయొద్దు, ఏం చేయకండి. ఛ, ఎంత పని చేసింది. ఇంకొక క్షణం అయితే నీ నోటి నుంచి నిజం బయటకు వచ్చేది. నా ప్లాన్ అంత నాశనం చేసింది. ఏయ్, అలాంటి గంగలు మంగలు చెప్పనంత మాత్రాన నీ మొగుడు ఎక్కడున్నాడో తెలుసుకోలేననుకున్నావా? వాడు బతుకున్నాడని తెలిసింది కదా, అదొక్కటి చాలు. ఎలాగైనా పట్టుకొని నీ కళ్ళ ముందే చంపుతా. నీ భర్తని నేను చంపక ముందే బిడ్డ గురించి చెప్పాలో వద్దో డిసైడ్ చేసుకో. అబ్బా, ఈ నెక్లెస్ ఎంత బాగుందో. ఇది వేసుకుంటే వారం రోజులు అన్నం తినక్కర్లేదు, ఆనందంతో కడుపు నిండిపోతుంది. అవ్వా. బంగ్లా లేకపోయినా పర్వాలేదు కానీ బంగారం లేకపోతే ఆడదాని బతికి అర్థమే ఉండదు. ఆ మాధవి గారు చిన్న పని చేయడానికి ఇన్ని నగలు ఇచ్చారంటే ఆవిడ దగ్గర ఇలాంటి నగలు ఇంకెన్నున్నాయో. వదినా, ఈ నగలన్నీ ఎక్కడి వదినా? నీ దగ్గరున్న నగలన్నీ మొన్న నా పెళ్లి కోసం అమ్మేశావు కదా, మళ్ళీ ఇన్ని నగలు ఎక్కడి నుంచి వచ్చాయి? గాంధీ బొమ్మ సెంటర్ లో ఉన్న గోల్డ్ షాప్ కి కన్నం వేశానులే. నేను సీరియస్ గా అడుగుతున్నాను వదినా. అవునవును, నువ్వు సీరియస్ గానే అడుగుతావు. ఎందుకు అడగవు? ఈ మధ్య నా మీద నీ కన్ను ఎక్కువైంది. అపార్థాలు అనుమానాలు కూడా ఎక్కువయ్యాయి. మొన్న బాబు విషయంలోనూ ఇంతే, ఏదో దొంగను ప్రశ్నించినట్టు ప్రశ్నిస్తున్నావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి వదినా? ఈ నగలెక్కడవో నీకు తెలియాలి అంతే కదా. మా పుట్టింటోళ్ళు పంపించారు. నీ పెళ్ళెప్పుడు పెట్టిన నగల కోసమే చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు సడన్ గా ఇన్ని నగలు ఎలా పంపించారు? అందరూ మీ అన్నిలాగే ఎదుగుదల బొదుగుదల లేకుండా ఉండిపోతారా ఏంటి? మా నాన్న దుబాయ్ నుంచి పంపించాడు. అక్కడ బంగారం చీప్ అంట కదా. అక్కడ నుంచి బంగారం బిస్కెట్లు పంపిస్తేను మా ఊరు కనకరాజు గారి బంగారం షాప్ లో మా అమ్మ ఈ మోడల్స్ అన్ని చేయించి పంపించింది. ఎందుకు అబద్ధాలు చెప్తావు వదినా? అబద్ధాలు అంటావేంటి? మా నాన్న పంపించాడని చెప్తుంటే అర్థం కావడం లేదా? మీ నాన్నగారు దుబాయ్ ఎప్పుడు వెళ్లారు? ఆ మధ్య ఓ 6 నెలలు వెళ్లారులే. 6 నెలలకే ఇంత సంపాదించేశారా? అదృష్టం వరించిన వాళ్ళకి 6 నెలలెందుకు, 6 రోజులు సరిపోతాయి. అదృష్టం ఏడవని వాళ్ళకి ఎన్ని రోజులైనా
ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. నీ మాటలు నాకు నమ్మాలనిపించడం లేదు వదినా. నువ్వు నమ్మకపోతే నాకొచ్చే నష్టమేమీ లేదు. దయచేసి ఎవరిచ్చారో చెప్పు. పిల్లికి భిక్షం పెట్టడానికి ఆలోచించే ఈ రోజుల్లో ఇన్ని నగలు ఊరికే ఎవరిచ్చేస్తారు? నువ్వు దయచేసి నా విషయంలో తలదోర్చుకో. వెళ్ళిక్కడి నుంచి.